వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేయండి, మనం మెట్ల ల్యాండింగ్ అలాగే సంచలు వేస్తామండి. అంటే బెడ్రూమ్లో ఒకటి, రెండు బెడ్రూమ్లో రెండు వేస్తామండి. కిచెన్లో అటకేస్తామండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మెట్ల ల్యాండింగ్ అండి. ఇది మెట్ల ల్యాండింగ్ అండి. ఇది వేస్తాము. ఊసలలో ఉంచి ఊస కడతామండి. చూడండి, సెంటరింగ్ కట్టారు. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇదిగోండి బెడ్రూమ్ అండి. ఇదిగోండి సెంటరింగ్ కట్టేసారు. మనం ఇప్పుడు ఇది వేస్తామండి. ఇది నెక్స్ట్ వచ్చి ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతామండి. ఊస కట్టాలి. ఇది ఫోటో పెడతాం చూడండి. సెంటరింగ్ కట్టేసారు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్ అండి. చూడండి, ఇది ఒకటి వేయాలి. ఇది బెడ్రూమ్ లో ఇది కూడా అటకండి. సేమ్ దానిలాగా ఇది కూడా వేస్తాం. నెక్స్ట్ చూడండి, కిచెన్ రూమ్ ఇది చూపిస్తాను. కిచెన్ రూమ్ లో చూపిస్తానండి. ఫోటో పెడతాను చూడండి. మెట్ ల్యాండింగ్ అండి. ఇది చూడండి, ఇది బుట్ట కట్టి అడుగు బుట్ట అండి. ఇది కట్టి ఇదంతా వేస్తామండి. చూడండి, ఇదంతా సేల్ అండి. ఇవన్నీ చేయాలి. సెంటరింగ్ కట్టారు బుట్టండి. మేము వేస్తామండి. ఓకే, మన కిచెన్ రూమ్ ఇది. కిచెన్ రూమ్ అటక చూడండి. మీకు ఊస కట్టిన చూపిస్తానండి. ఊస కట్టినప్పుడు కూడా చూడండి. మన ల్యాండింగ్ కొలుతున్నాం. చూడండి, ల్యాండింగ్ ఊస కొలుతున్నామండి. ఇప్పుడు సెంటరింగ్ కడిచారు కదా, మనం ఊస కొలిసి కట్ చేసుకొని ఎక్కిస్తామండి. పద్నాలుగు అడుగులు వచ్చిందండి. ఇది మనకి 14 అడుగుల 3 అంగుళాలు. ఇదంతా కూడా అలాగే కొలుస్తామండి. కొలిసి అప్పుడు వేస్తాం. చూడండి, ఫోటో పెడతాం. ఇది చూడండి, ఈ ఊస బెండ్ తీస్తున్నాం. ల్యాండింగ్ వేసుకుంటుంది. ఇది 10mm రాడ్ అండి. ఇది చూడండి, బెండ్ తీస్తాం. డాగ్తో తీస్తామండి. ఇది బెండ్ చూడండి, చూపిస్తాను. చూడండి, ఫస్ట్ లో వేసుకొని అలా ఒక్కొక్క ఊస అలా తీసుకోవాలండి. చూసుకోవాలి. తేడొచ్చిందంటే మాత్రం తీరేస్తాయండి. ఇవి చూసుకోవాలండి. ఇవి చూడండి, అలా వేసుకొని నీట్గా అప్పుడు వేసుకొని ఒక్కొక్క ఊస బెండ్ తీసుకోవాలండి. గాలి చూడండి, కొంచెం ఊరికైనా వస్తుంది. చూడండి, ఇవ్వండి. ఇలా వేసుకొని ఈ డాగ్తో మనం ఇలా అనాలండి. ప్రతి ఊస కూడా ఇలా అనాలి. చూడండి, అన్ని ఊసలుగా బెండ్ తీసుకోవాలండి. మీకు చూపిస్తాను అన్ని అయిపోయిన తర్వాత. చేతులకు కూడా పొడవలు ఇవ్వండి. చేతులకి పొడవలు అడ్డాలు కడతాం. ఇవి మాత్రం మెట్ల ల్యాండింగ్ మాత్రం ఈ పొడవలు కట్టి అడ్డాలు ఎట్లు కడతామండి. సరిపోద్ది. చూడండి, మెట్ల ల్యాండింగ్ దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇదిగోండి ఊస కడుతున్నాం. మెట్ల ల్యాండింగ్ అయిపోయిందండి. సేల్కి ఇది చూడండి, సేల్కి ఊస కడుతున్నామండి. ఇదిగోండి, మొత్తం ఇక్కడ దాకా కడిసాం. ఇక్కడ నుంచి దాని నుంచి కడతామండి. కిటికీ దాకా కట్టాం. చూడండి, కంకర వేస్తున్నామండి. ఊస కట్టేసారు మొత్తం. ఇంకా కంకర వేస్తున్నాం.
అదిగోండి మొత్తం వసంతగా కట్టేసాం. ఇదిగోండి కడతాం. ఇది ఓసు కట్టేసిన వెంటనే మనం కరెక్ట్గా కొలత తీసుకొని 18 అంగుళాలు అండి లోపల నుంచి పెట్టేసి మనం కాంకర వేస్తామండి. ఇదిగోండి దీనికి ఓసు కట్టాలి. నేను కట్ చేసుకుని కడతామండి. కట్టేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఓసు కట్టేసిన తర్వాత. చూడండి మొత్తం ఓసు కట్టేసాం. ఓసు కట్టేసి ఇవన్నీ ఎత్తిష్మలు పెట్టుకున్నామండి. మొత్తం ఇలా కట్టేసి నువ్వుతో కరెక్ట్గా కొలత పెట్టుకొని ఇప్పుడు కాంకర వేసేస్తామండి. ఇప్పుడు చూడండి కాంకర వేసి చూపిస్తాను. కింద కట్టేసామండి. ఓస అయిపోయింది, కంప్లీట్ అయిపోయినట్టే. మన కింద బికెట్ ముక్కలు పెట్టుకొని వేస్తామండి. షేడ్ వేస్తాం. చూడండి మొత్తం షేడ్లన్నీ వేసామండి. కిచెన్ రూమ్ కూడా చూడండి 2 షేడ్లు అండి. ఇది ఒక బెడ్రూమ్ది, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది రెండో బెడ్రూమ్. ఇది రెండో బెడ్రూమ్ షేడ్ ఓస్ కట్టుకొని ఐరన్ కట్టుకొని మొత్తం సెంటరింగ్తో సహా వేస్తాం. ఇది కిచెన్ అండి. వర్షం వచ్చిందండి అందుకే అలా ఉంది. అది చూసారు కదా. మనకైతే అండి షేడ్లు అయితే కంప్లీట్ చేస్తాం. మొత్తం షేడ్లు మెటల్ ల్యాండ్ కూడా మనం కట్టేసామండి. మెటల్ ల్యాండ్ కట్టేసాం, షేడ్లు అయితే వేస్తామండి. ఈ వీడియో అయితే ఇక్కడ అయిపోయిందండి. నెక్స్ట్ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.